చెప్పు. ప్రకాష్ నగర్లో ఉంది కదా ఒకటి, కూడా ఉన్నాయా? పొట్లాలు ఉన్నాయా పైన మూలన? పొద్దున్న క్యాన్ ఉన్నాయి. వాయిస్ ఇచ్చేనా లేకపోతే ముద్దాయిలు వచ్చి ఫోటోలు తీసుకుంటారు? వాయిస్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్టికల్ బాగా రైట్ చూడు, ఎన్ని స్టూడెంట్స్కి వాళ్ళకి అన్ని వాళ్ళ జీవితాలు వచ్చేటి చాలా టైం అయింది మాకు. కలెక్టర్ ప్రెస్ మీట్ ఉంది మళ్ళా. ఇది రావద్దు బండ్లు కూడా అన్నీ. ఉన్నతాధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ గారు వారికి తెలియపరిచి మేము మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి మా యొక్క ఈఎస్ టాస్క్ ఫోర్సు మరియు కడప ఎక్సైజ్ స్టేషన్ సంబంధించిన అధికారులు అంతా కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఒక 2 కేసులు మేము పట్టుకోవడం జరిగింది. దానిలో గంజాయి మొదటి కేసుకు సంబంధించి ఊటుకూరు సర్కిల్ ఏరియాలో మాకు రాబడిన సమాచారం మేరకు మా ఈఎస్ టాస్క్ ఫోర్స్ మరియు మా కడప ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది ఇరువురు కలిసి దాడి చేశారు. ఆ దాడిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కేజీ 200 గ్రాములు వారి వద్ద నుంచి సీజ్ చేసి వారి వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 5 ముద్దాయిలకు సంబంధించి కడియాల పవన్ కుమారు మరియు సతీష్ చంద్ర, గణేష్ మరియు వివేక్, యోగేష్ ఈ 5గురికి సంబంధించి వీళ్ళంతా చదువుకున్నోళ్ళే. చదువులు మధ్యలో మానేసి వాళ్ళు వేరే వేరే వృత్తులు చేసుకుంటూ మధ్యలో ఈ గంజాయి అనే దాని మీద ప్రలోభపడి వీరికి మనకి సంబంధించి ఒక బద్వేలు నివాసి అయినటువంటి ఒక వ్యక్తి కూడా దొరికాడు. అతను కూడా వీళ్ళతో పాటు ఉండి ఎప్పుడైతే 5గురిని అరెస్ట్ చేశామో వాడు అక్కడి నుంచి సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి పారిపోయాడు. వాడి వివరాలు కూడా మేము సేకరించాము. ప్రస్తుతానికి పరిశోధనలో ఉంది కాబట్టి వారి వివరాలు కొంచెం గోప్యంగా ఉంచబడతాయి. మిగిలిన వారి దగ్గర నుంచి అందరినీ అదుపులో తీసుకొని వారి దగ్గర ఉండే ద్విచక్ర వాహనం తీసుకొని పరారైన నిందితుడి యొక్క వివరాలు తీసుకొని వారిపై కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడానికి తగిన చర్య తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. మరో కేసులో అప్సరా సర్కిల్ ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్ టీము వాళ్ళు దాడులు చేసి ఒక 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద కేజీ 100 గ్రాముల ఎండు గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ గంజాయితో పాటు 2 ద్విచక్ర వాహనాలు కూడా సీజ్ చేశారు. మొత్తం ఈ 7 వ్యక్తుల దగ్గర నుంచి 7 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి మొత్తం ప్రక్రియని మేము ఇంట్రాగేషన్లో ఫర్దర్గా ముందుకు పోతూ ఉన్నాము. అంటే మొత్తం ఈ 2 కేసులకు సంబంధించి 7 ముద్దాయిలు, 3 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్స్, 2 కేజీల 300 గ్రాముల ఎండు గంజాయి మనం సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి అనేది వాళ్ళు 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తారు. దీన్ని 10 గ్రాములు అట్లా చిన్న పొట్లం కట్టేసేసి 500, 400 అట్లా పెట్టేసేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అంటే దీని మార్కెట్ విలువ వచ్చి ఎండు గంజాయి సుమారు 1,00,000 రూపాయల వరకు వాళ్ళు
అమ్మకం చేస్తుంటారు. లాభాపేక్షతో వీళ్ళు వ్యసనాలకు బానిసయ్యి అడ్డదారుల్లో తొక్కి వీళ్ళు ఈ డబ్బుల కోసం ఈ ఎండు గంజాయిని ఫెడ్లర్గా మారిపోయి సమాజంలో ఈ యొక్క ఎండు గంజాయిని అమ్ముతూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు రాబడిన సమాచారం మేరకు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గంజాయిని ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించేదానికి గట్టి చర్య తీసుకుంటున్నాము. ఈ కడప ఎక్సైజ్ జిల్లా పరిధిలో మేము ఇంతకుముందు కూడా 3 కేసులు కడప స్టేషన్ పరిధిలో 1 కేసు, పొద్దుటూరులో 1 కేసు, ఇట్లా బద్వేల్లో 1 కేసు కూడా పట్టుకోవడం జరిగింది. నిరంతరం మేము గంజాయి మీద అప్రమత్తంగా మా యొక్క ఇంటెలిజెన్స్ నడుస్తూనే ఉంటుంది. దాని మీద మేము కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈ విద్యార్థులు కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఈ గంజాయి సేవనం ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా విలేకరుల సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల యొక్క ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ నేరంలో దొరికిన వారికి కఠిన శిక్షలు అమలు అవుతాయి. 5 సంవత్సరాల నుంచి సుమారు 20 సంవత్సరాల వరకు కూడా వీటిలో పనిష్మెంట్స్ ఉన్నాయి. 1,00,000 నుంచి 5 లక్షల వరకు కూడా వీటికి సంబంధించిన పెనాల్టీలు కూడా ఉంటాయి. ఒక్కోసారి 2 ఉంటాయి. ఈ విధంగా ఉంటే జీవితాలు నాశనమయ్యి వాళ్ళు ఉన్నత విద్యలు చదవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి కానీ విద్యార్థులకి పట్టుబడితే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ శారీరకంగా కూడా వాళ్ళు అనేక రుగ్మతలకి వెళ్ళిపోతారు. వాళ్ళు మైల్డ్గా తయారైపోయి నీరసంగా అయిపోయి ఎప్పుడు నిద్రా వ్యవస్థలో ఉంటూ వాళ్ళు మందంగా ఉండు నాడీ వ్యవస్థ దెబ్బతిని బ్రెయిన్ సరిగా ఫంక్షన్ లేక ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా మేలుకొని దయచేసి సొసైటీలో ఉండే అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఈ ఎండు గంజాయి పట్ల అవగాహన కలిగి ఉండి ఇటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ అటువంటి వ్యక్తులు తారసపడినట్లయితే వారికి వీలైనంత కౌన్సిలింగ్ ఇప్పించండి. మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఎవరన్నా సేవించడం కానీ కలిగి ఉండటం కానీ అమ్మకాలు కానీ చేసినట్లయితే మా ఎక్సైజ్ కడప జిల్లా వారికి అధికారులకు తెలియజేసినట్టయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి మేము వాటిపై తగిన చర్య తీసుకొని నివారణ చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను సమాజంలోని అందరు వ్యక్తులకి నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మేవాళ్ళు వీళ్ళు ఈ ఏదైతే 2 కేజీల 300 గ్రాములు ఉన్నాయో వీటిని 5 గ్రాములు 10 గ్రాములు చిన్న పొట్లాలు చేసి 400 500 రూపాయల దీనికి కన్జ్యూమర్స్కి అమ్మడానికి వీళ్ళు ఉద్యుక్తులు చేస్తారు. వీళ్ళంతా అమ్మేవాళ్లే, ఫెడ్లర్స్ అంటారు వీళ్ళని. దానికి వ్యసన పరులు అయిపోయి ఉంటారు ఫస్ట్. తర్వాత ఈజీగా వాళ్ళు దానికి డబ్బులకు అలవాటు పడిపోయి దాన్ని అమ్మడం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించనే ఒక లాభాపేక్షతో అత్యాశకు పోయి ఈ యొక్క చక్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈ కన్జ్యూమర్స్ని ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకు ఉండే నెట్వర్క్తోనూ వాళ్ళు ఆ కన్జ్యూమర్స్ని క్యాచ్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు విక్రయాలు చేస్తుంటారు తాగే వాళ్ళకి. వీళ్ళ మీద ప్రస్తుతానికి విచారణలో ఉంది కేసులు. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళ మీద కేసులు ఏం లేవు ప్రీవియస్గా. ఇప్పుడే మనం కేసులు పెట్టడం జరిగింది. మనకి ఇంకా దొరకాల్సింది ఉంది ఇన్వెస్టిగేషన్లో. మనకి ఎవరైతే బద్వేలు వ్యక్తి పారిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను వీళ్ళకి సప్లై చేస్తున్నాడు. అతన్ని పట్టుకొని విచారణ చేస్తే అసలు వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది, ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తారు, ఎట్లా చేస్తారనేది ఆ నెట్వర్క్ని కూడా మనం బ్రేక్ చేసి ఫర్దర్గా ముందుకు పోతాం. ఆ బద్వేలు పారిపోయిన వ్యక్తి ఇచ్చాడు. అతన్ని పట్టుకుంటే అతనికి ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి అతను తీసుకొచ్చి వీళ్ళకి అమ్ముతున్నాడు అనేది మనకి తెలియాల్సి ఉంది. అతన్ని కూడా పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత ఈ కూపీలు అవుతాం. వీళ్ళు సుమారు ఒక 6 నెలలు సంవత్సరం చేస్తూ ఉన్నారు. ఈ వీళ్ళందరిలో ఫస్ట్ A1 ముద్దాయి ఉన్నాడు పవన్, బీటెక్ డిస్కంటిన్యూడ్. అతను సతీష్ చంద్ర అనేవాడు డిగ్రీ 2nd ఇయర్తో ఆపేశాడు. ఇంకొకడు వచ్చేసి ఇంటర్మీడియట్తో ఆపేశాడు. ఒకడు వినోద్ అని మాత్రం వాడు పెయింటర్. వాడు కాకుండా మిగతా వాళ్ళు ఈ నారా యోగేష్ అనేవాడు మాత్రం డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఈ చదువులంతా బాగానే ఉన్నాయి కానీ దాని మీద శ్రద్ధ లేకుండా ఈ తప్పుడు మార్గాల్లో తప్పుడు పనులకి వాళ్ళు పూనుకుంటున్నారు. దానివల్ల